అందరికీ నమస్తే అండి. ఏం మాట్లాడాలి, ఏం అనలైజ్ చేయాలి, ఆ సబ్జెక్ట్ టాపిక్ ఏంటనేది మీరు థంబ్నెయిల్ చూసే వచ్చారు. కానీ నాకైతే మైండ్ బ్లాంక్ అనమాట. ఎందుకంటే ఒక చిన్నపిల్ల అండి, మేబీ ఒక 11 ఇయర్స్ ఉండొచ్చు, 10, 11, 12 ఆ ఏజ్ గ్రూప్ ఉండొచ్చు మేబీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో వలమనేని వంశీ గారి పరామర్శకు వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి వీడియో ఒకటి వైరల్ అయింది. ఫస్ట్ ఒక వీడియో వైరల్ అయింది. నేను చూసి అరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంత అభిమానం ఉందా, పిల్లల్లో కూడా ఇంత అభిమానం ఉందా అనుకున్నాను. నమ్మాను. నేను స్టేటస్ కూడా, నా పర్సనల్ నెంబర్లో స్టేటస్ కూడా పెట్టుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటికీ కూడా కొంత అభిమానం ఉంది చాలా వర్గాల్లో, దానికి ఇదే ప్రూఫ్ అని. కానీ ఎక్కడో నాకు డౌట్ వస్తుంది, ఇదేమైనా సెటప్పా, ఐపాక్ సెటప్పా అని కూడా కింద క్వశ్చన్ మార్క్ పెట్టా. రెండు రకాలుగా ఆలోచించా. సో ఏంటంటే ఆ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాన్లో ఉంటున్నప్పుడు ఆ అమ్మాయి దూరంలో ఉంటారనమాట. వాళ్ళ ఫాదర్ ఎత్తుకుంటారు. ఆ అమ్మాయి ఏడుస్తూ అంటే నేను ఆ వీడియో సాక్షిలో ఉంది, నేను అది చూపించకూడదు, కాపీరైట్స్ వస్తాయి కదా. అమ్మాయి చాలామంది చూసే ఉంటారు. ఏడుస్తూ ఒక్కసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరికి వెళ్ళడానికి అమ్మాయి ఏడుస్తూ ఎంతో ఆప్యాయంగా అడిగేసరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొని ఆ అమ్మాయిని తన స్టైల్ ఆఫ్ మేనరిజంలో తల మీద ఒత్తి ఒక ముద్దు పెడతారు. ఓకే, అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమ్మాయికి అభిమానం కావచ్చు. చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూసి చదివి మేబీ అభిమానం అలా ఉండొచ్చు కాక. ఒకవైపు డౌట్ ఉంది, ఇది ఏమైనా ఐపాక్ సెటప్, వాళ్ళు ఇటువంటి సెట్ చేస్తారు కదా, వాళ్ళకి అలవాటు కదా అని. అది అయిపోయిన ఒక గంటన్నరలో ఇంకో వీడియో చూసా. సాక్షి టీవీలో వచ్చింది, కొన్ని సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఆ అమ్మాయి సాక్షి టీవీకి వాయిస్ ఇస్తూ, మాకు అమ్మఒడి రావట్లేదు, ఏమీ రావట్లేదు, ఆయన ఉన్నప్పుడు 15,000 వచ్చేది, మేము ఫీజులు కట్టుకునే వాళ్ళం, ఇప్పుడు మాకేం రావట్లేదు అని ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు 15,000 అమ్మఒడి వచ్చేది, ఇప్పుడు ఏం రావట్లేదని స్పీచ్ ఇస్తుంది సాక్షి టీవీకి. దీన్ని ఏమనాలండి? పిల్లల్లో మనం నాటాల్సిందిదా? పిల్లలకు మనం చెప్పాల్సిందిదా? ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే చదువుకుంటారా? అఫ్కోర్స్ ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే చదువుకునే వర్గాలు కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు నుంచి పిల్లలకి ఇటువంటి రాజకీయాలు నేర్పడం అవసరమా? ప్యూర్లీ అందులో పాలిటిక్స్ కనిపించట్లేదా? ఫస్ట్ది నాకు అభిమానం కనిపించింది, జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానమేమో అనుకున్నా. నెక్స్ట్ సాక్షి టీవీలో ఆ అమ్మాయి స్పీచ్ వినేసరికి కోపం వచ్చింది. ఎస్, సెటప్పే, ఐపాక్ వాళ్ళు ప్లాన్ చేసిందే, ప్లాంటెడ్ అండ్ ప్లానడ్ అని అర్థమైంది. ఆ అమ్మాయి చేత అమ్మఒడి గురించి మాట్లాడించారు, మాకు అమ్మఒడి వచ్చేది ఇప్పుడు రావట్లేదు అని. సో అంటే వీళ్ళు ముందే ఒక ప్లాన్ చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పలానా చోటకు వెళ్ళాలి, పలానా పిల్లలు రావాలి, ఆ తర్వాత ఆ అమ్మాయి మాట్లాడాలి, మాకు అమ్మఒడి రావట్లేదు అంటే. అలా చెప్పడం వలన ఎక్కువ మంది జనాలకు రీచ్ అవుద్ది. అమ్మాయి ఆడవడం అదంతా చూస్తారు కదా, కొంచెం హృదయ విదారకంగా ఉంటుంది కదా, హ్యూమన్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. హ్యూమన్ ఇంట్రెస్ట్ని క్యాప్చర్ చేయడానికి పిఆర్ స్టంట్స్ అనమాట ఇవి, పబ్లిక్ రిలేషన్ స్టంట్స్. పొలిటికల్ స్ట్రాటజిస్టులు, సిఫాలజిస్టులు, కొంతమంది జర్నలిస్టులు ఇటువంటివి చేస్తూ ఉంటారు. నాయకులకి, పొలిటీషియన్స్కి ఇటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఇది మంచిది కాదు, సమాజానికి, రాజకీయానికి, రాష్ట్రానికి మంచిది కాదు. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి. పిల్లల చేత ఎందుకండి? పోనీ ఆ అమ్మాయి తండ్రి మాట్లాడాడంటే అర్థం ఉంది, మా అమ్మాయికి నేను ఫీజు కట్టలేకపోతున్నాను, ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్ అదేమిటది అమ్మఒడి ఆపేశారు, సో మేము ఇబ్బందులు పడాల్సి వస్తుందని మాట్లాడారంటే అర్థం ఉంది. పిల్లలకి ఎందుకండి? పిల్లలకి ఇవన్నీ తెలుసా? అంటే పిల్లలు కూడా అసలు ప్రభుత్వ పథకాల మీద ఆధారపడడమే తప్పు. ప్రభుత్వ పథకాల మీద ఆధారపడడం తప్పు, అది సోమరితనానికి నిదర్శనం. పోనీ ఓకే, మన రాష్ట్రంలో చాలా వర్గాలు ప్రభుత్వ పథకాల మీద ఆధారపడుతున్నారు. అసలు అమ్మఒడి లాంటి పథకం ఏంటి? ఆ అమ్మాయి ఏ స్కూల్లో చదువుతుంది? మేబీ ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉండొచ్చు. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న తాహత ఉన్న వాళ్ళు, అంత స్తోమత ఉన్న వాళ్ళు అమ్మఒడి ఈ 15,000 కోసం ఆధారపడతారా? నెలకిచ్చే ఈ 1,200, 1,300 వస్తుంది నెలకి, అంతే కదా అమ్మఒడి, దాని మీద ఆధారపడతారా? అమ్మఒడి రాకపోతే ఫీజులు కట్టట్లేదా, చదువుకోవట్లేదా? అఫ్కోర్స్ ఈ కూటమి ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని లేట్ చేసింది, అర్థం చేసుకోవచ్చు. తల్లికి వందనం పథకాన్ని ప్రకటించి లేట్ చేశారు, అర్థం చేసుకోవచ్చు. కానీ దాని గురించి ఇటువంటి చీప్ ట్రిక్స్ అవసరమా? మళ్ళీ రేపు పొద్దున్న ఆ అమ్మాయిని ఎవరైనా ట్రోల్ చేస్తే ఎవరి భవిష్యత్తు అండి పోతుంది? ఒకసారి అర్థం చేసుకోండి. ఆ అమ్మాయిని రేపు పొద్దున్న ఎవరైనా ట్రోల్ చేస్తే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ట్రోల్ చేస్తే, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్నో ఫొటోస్నో ట్రోల్ చేస్తే ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమవ్వాలండి? ఆ అమ్మాయి స్కూల్లో తలెత్తుకోగలదండి?
రాజకీయం కోసం ఒక అమ్మాయిని బలి చేసినట్టే కదా. అప్పట్లో మేఘన అనే అమ్మాయిని కూడా ఇప్పటికీ ట్రోల్స్ చేస్తుంటారు. పాప మా అమ్మాయి ఎంత బాధపడిందో, ఎంత మానసిక సంఘర్షణ అనుభవించిందో ఆ అమ్మాయిని ఇప్పటికీ ట్రోల్ చేస్తారు. సోషల్ మీడియాలో ఇది ట్రోల్స్ యుగం అండి. ఎవరేం మాట్లాడినా, ఎవరు ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా ట్రోల్స్ చేసేస్తారు. ఇటువంటి పసిపిల్లల్ని, చిన్నవాళ్ళని దయచేసి యూజ్ చేసుకోవద్దండి రాజకీయం కోసం. చూడండి, ఆ గీతాంజలి అనే అమ్మాయి, ఆ అమ్మాయి చేత అలాగే మాట్లాడించారు. ఆ అమ్మాయిని ట్రోల్ చేసేసరికి పాపం తట్టుకోలేకపోయింది. ఇద్దరు చిన్నపిల్లలను వదిలేసి ఆ అమ్మాయి అఘాయిత్యం చేసుకుంది. ఆ పాపం పుణ్యం దేవుడికి తెలుసు, ఈ రెండు పార్టీల దుర్మార్గులకు తెలుసు. సో ఇప్పుడు పాపం ఈ పాపను కూడా ఎవరైనా ట్రోల్ చేస్తే ఆ తల్లిదండ్రులు తలెత్తుకోగలరా? సో దయచేసి రాజకీయ పార్టీలు ఎవరైనా సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇటువంటిది వస్తే వైసీపీ వాళ్ళు ఏమంటారు? అది సెటప్ డ్రామా అంటారు కదా. సో జనసేన పార్టీలో ఇటువంటిది వస్తే వైసీపీ వాళ్ళు ఏమంటారు? అది సెటప్ డ్రామా అంటారు కదా. సో మరి ఇప్పుడు వైసీపీకి వస్తే ప్యూర్లీ సెటప్ లాగానే కనిపిస్తుంది కదా. ఆ అమ్మాయి అక్కడ ఏడవడం, ఇమీడియట్గా సాక్షిలో లైవ్ వచ్చేయడం, వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేసేయడం, ఆ అమ్మాయి సాక్షి వాళ్ళకి వాయిస్ ఇవ్వడం, అంతా ఒక ప్లాన్ లాగా కనిపించట్లేదా? ఎంత వరస్ట్గా ఉన్నాయి చూడండి. చిన్నపిల్లల్ని రాజకీయానికి వాడుకుంటున్నారు.